హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఉమెన్స్ వేవ్. ఈరోజు మేము ఒక కలర్ఫుల్ అండ్ ఫ్రెష్ అండ్ సూపర్ ప్లేస్కి వచ్చామండి. అదేంటి అంటే సిటీలో జరుగుతున్న ఫ్లవర్ షోకి వచ్చామండి. అది ఎక్కడ అంటే సెంట్రల్ పార్క్, విఎంఆర్డిఏ సెంట్రల్ పార్క్లో అవుతుందండి. మేము వ్లాగ్ చేద్దామనేసి వచ్చామండి. ఓకే, ఈరోజు విఎంఆర్డిఏ సిటీ సెంట్రల్ పార్క్లో ఫ్లవర్ షోకి వచ్చామండి. ఆ ఫ్లవర్ షో మాతో పాటు మీరు కూడా చూద్దరు రండి మాతో. చూడండి, స్టార్టింగ్లో ఇది వైజాగ్లో సిటీ సెంట్రల్ పార్క్ అండి. ఈ పార్క్లోనే విశాఖ ఉత్సవ్లో భాగంగా ఫ్లవర్ షో చేస్తున్నారండి. చూడండి, స్టార్టింగే ఈ ఆర్చ్ ఎంత బాగా చేశారో. సో దీన్నే మీకు ఇప్పుడు చూపించబోతున్నా. చూడండి, మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ హాయ్ అండి. అందరికీ కూడా మా ఫ్రెండ్స్ అందరి తరపునాను ఓకే. ఇప్పుడు చూడండి, చుట్టూ అసలు మెస్మరైజింగ్గా ఉంది కదండి. ఇది చూస్తుంటే ఎంట్రన్సే ఇంత బాగుందంటే ఇంకా లోపలికి వెళ్ళిన కొలది ఇంకా చాలా బాగుంటుంది కదండి. చూడండి, ఇక్కడ ఫొటోస్కి కూడా చాలా చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి ప్రతిదీ కూడాను. సో ఇది చూస్తుంటే నిజంగా ఒక పూలవనంలో ఉన్నామా అన్నట్టుగా ఉంది కదండి. ఇలా సరదాగా ఫొటోస్ అవి తీసుకుంటూ ఇంకా లోపలికి ఎంటర్ అవుదామండి. ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేద్దామా, లేట్ ఎందుకు. చూడండి, అసలు ఈ ఫొటోస్తోనే మాకు మెయిన్ ఎన్ని ఫొటోస్ తీసుకున్నా సరిపోవండి. నిజంగా ఈ పూలు చూస్తూ నిజంగా రకరకాల పూలు, రకరకాల సిటీస్ నుంచి అసలు ఎక్కడి నుంచో వీలైనంత వరకు మన దేశంలో నలుమూలల నుంచి ఫారిన్లో పూలు కూడా తీసుకొచ్చారండి. ఇవి చూస్తుంటే అసలు కన్నులకు ఎంత ఇంపుగా ఉంది కదండి. ఇంకా చుట్టూ పూల సువాసన, కలర్స్ మొత్తం ఆ ఫీల్ అంతా నిజంగా ఒక స్వర్గంలో ఉన్నట్టుగా ఉందండి చూస్తుంటేను. సో అసలు ఆ ఫీల్ చెప్పాలి అంటే మేము చూసే కన్నా రియల్గా మనం ఆ ఫీల్ అనుభవిస్తేనే తెలుస్తుంది కదండి ఎంతైనాను, ఏదైనా సరేను. సో చూడండి, ఇక్కడ బంతిపూలు, తర్వాత ఆర్కిడ్స్, రోజెస్, సన్ఫ్లవర్స్, ఆల్మోస్ట్ చాలా చాలా రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇది లేదు అనడానికి లేదండి, మొత్తం అన్ని రకాల ఫ్లవర్స్ కూడాను ఉన్నాయండి. చూడండి, అలానే ఇప్పుడు ప్రీవియస్గా చూసారు కదండి. సో ఆ వీడియోలోని మన యూట్యూబర్ మాధవి గారు కూడా వచ్చారండి. సో ఆవిడతో కూడా ఒక పిక్ తీసుకున్నామండి మేము అందరం సరదాగాను. సో ఇక్కడ చూడండి, అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారండి. కొంతమంది సెల్ఫీలు, కొంతమంది వీడియోలు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి ఎంతైనా సరేనో. నిజం చెప్పాలంటే ఇక్కడికి వచ్చాక మైండ్ చాలా చాలా రిలాక్స్గా ఉందండి. అసలు ఈ ఫ్లవర్స్ చూస్తుంటే అసలు మనకి రోజు ఉన్న స్ట్రెస్, ఫోను, నెట్వర్క్ ఇవన్నీ మర్చిపోయి అసలు ప్రకృతిని ఇలా దగ్గరగా చూడటం చాలా హ్యాపీగా ఉంది కదండి. అసలు చూడండి, ఇక్కడ శాండ్ తోటి ఈ పార్క్ నేమ్ విఎంఆర్డి అని చెప్పాను కదండి. ఎంట్రన్స్లోనే చూడండి ఆ పార్క్కు సంబంధించింది శాండ్ ఆర్ట్ చేశారండి. సో ఇలా నెక్స్ట్ ఏమో వినాయకుడు ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేశారండి. అక్కడ మేమేదో అలాగా అక్కడ ఫొటోసు, సెల్ఫీసు మేము కూడా తీసుకుంటున్నామండి మా ఫ్రెండ్స్తో కలిసి. సో అలా తీసుకుంటూ అలా మొత్తం చూడండి, ఆ బ్యాక్ సైడ్ ఫౌంటైన్ కూడా ఎంత బాగుందో అసలు. చాలా అసలు నిజంగా ఫొటోస్ తీసుకోకపోతే అవ్వదు అన్నట్టుగా తయారయ్యాం కదండి మేము మాత్రం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్లవర్స్తో ఎంట్రన్స్ దగ్గర పెట్టారని చెప్పాం కదా. లోపలికి అడుగు పెట్టగానే మనసు హ్యాపీగా మారిపోతుందండి. చూడండి, అసలు ఈ ఫ్లవర్స్ తోటి ఎంత అందంగా డిజైన్ చేశారో గణనాయకుడిని. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. మా సెల్ఫీలు, మా ఫొటోస్కి అయితే ఇంకా అస్సలు ఎంత టైం అయినా సరిపోదు. ఎక్కడ చూసినా అసలు ప్రతిదీ కూడా అలాగా ఫొటోస్ దిగుతూనే ఉన్నాం ఫ్రెండ్స్. మరి మీకు చూపించాలి కదా, అందుకనే మేము ప్రతిదీ క్లారిటీగా వీడియో తీసాం ఫ్రెండ్స్. ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే
మన్నించండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫౌంటైన్ అసలు ఆ ఫౌంటైన్ చూస్తుంటే అసలు మా అబ్బాయి అయితే రాను అనేసి అనుకునే ఉన్నాడు ఎంతసేపు కూడాను. రా అని చెప్పి వాడిని తీసుకొస్తున్నాం వెళ్ళి. అలా వాడు చూస్తూ చూస్తూ అలా ఆనందిస్తూ ఉండిపోయాడు. దానికోసమే దాన్ని చూస్తూను. చూడండి ఆ ఫౌంటైన్ వాడు ఎలా చూపిస్తున్నాడో అది చూడు అత్త ఎలా వచ్చింది అనేసి. నెక్స్ట్ ఇది శాండ్ ఆర్ట్ అండి. సో గౌరీ పరమేశ్వర్ల శివపార్వతుల శాండ్ ఆర్ట్ అండి. ఇక్కడ కూడా మేము ఫోటో తీసుకుంటున్నామండి. చాలా బాగుంది కదండి. వాళ్ళ పాప ఎంత టైం అసలు నిజంగా ఇదంతా చూడండి ఫ్రెండ్స్. ఈ శాండ్ ఆర్ట్ దగ్గర కూడా మేము పిక్స్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. అలానే ముందుకు వెళ్తే అక్కడ ఒక షిప్ ఆకారంలోని అక్కడ కూడా ఫ్లవర్ షో అవుతుంది. అక్కడ కూడా మేమందరం ఫొటోస్ దిగుతున్నాం. సో అలానే కొంచెం చూడండి అసలు కలర్ ఫ్లవర్స్ ఫ్రెండ్స్. అసలు రెడ్, ఎల్లో, పింక్ ప్రతి ఎవ్రీ కలర్ చాలా ఫ్రెష్గా ఉంది. అసలు ఇవి చాలా అసలు డెలికేట్గా అసలు ఎంత సాఫ్ట్గా ఎలిగెంట్గా కనిపిస్తున్నాయో కదా ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ అనేవి. చూడండి ఇక్కడ ఆర్కిడ్స్ మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయండి. ఇన్ని రకాల పూలు ఒకే చోట చూడటానికి ఎంత ఆనందంగా ఉందండి. అసలు ఇన్ని రకాల పువ్వులన్నీ చూడటం కూడా ఒకే దగ్గర నిజంగా అదృష్టమే కదండి. అసలు ఫొటోస్ తీసుకుంటుంటేను అసలు ఆ ఫీల్ అస్సలు మర్చిపోలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక స్పెషల్ సెక్షన్ ఫ్రెండ్స్. ఇది చూడండి అసలు పూలతో చేసిన ఈ డిజైన్స్ చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి కదండి. ఇవి కేవలం పూలు మాత్రమే కాదండి, ఇది ఒక ఆర్ట్ కూడా అన్నాం. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఫోటోలు, వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ ఫ్లవర్ షోకి వెళ్తే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా? చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు పిల్లలు, ఫ్యామిలీస్ అందరూ చాలా ఆనందంగా ఉన్నారండి. ప్రతి ఒక్కరి ఫేస్లో ఒక స్మైల్ కనిపిస్తుందండి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా చాలా మంచి ప్లేస్ అండి ఈ ఫ్లవర్ షో అనేది. అసలు చూడండి ఈ బంతిపూలు ఎంత బాగా అసలు కలర్స్ అండి నిజంగాను. అబ్బా ఇన్ని కలర్స్ ఉన్నాయా అనేసి అసలు మాకు తెలియదు కూడా అండి ఇన్ని కలర్స్ ఉంటాయి అనేసి. ఇవి చూడండి అసలు ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. అసలు ఈ కలర్స్ చూసి నిజంగా మెస్మరైజింగ్గా అనిపిస్తుందండి. నిజంగా చెప్పాలంటే అసలు మనకున్న టెన్షన్ అంతా మర్చిపోతామండి ఈ ఫ్లవర్స్ని చూసి. అసలు ఇన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయా అనే ఒక దీనిలో కూడా మనం అయితే మాత్రం చూడండి ఫ్రెండ్స్ అసలు ఇక్కడ ఈ ఫ్లవర్స్ అన్నీ అసలు ఎన్ని షేప్స్లో చేశారండి. అసలు చూస్తుంటేనే అనిపిస్తుంది కదండి అసలు ఇవన్నీ పూలేనా అనేసి అండి. నిజంగా ఇదొక ఫ్లవర్ షో ఫ్రెండ్స్. చూడండి, ఎంజాయ్ చేయండి. అసలు అసలు ఆ కార్వింగ్స్ అనేది అసలు ఎలా చేశారనేది కూడా చూడండి. మొసలి క్రొకొడైల్ని క్యాబేజ్ ఫ్లవర్స్తో చేశారండి. అక్కడే సింహాద్రి అప్పన్న స్వరూపం అండి. చూడడానికి అసలు ఎంత చూసినా అసలు రెండు కళ్ళు సరిపోవండి, అంత అందంగా చేశారండి. ఈ ఫ్లవర్స్ అనేవి చూడండి, రెడ్, పింక్. రెడ్ ఏమో లవ్కి, పింక్ రోజ్ ఏమో క్యూట్నెస్కి, ఎల్లో ఏమో ఫ్రెండ్షిప్కి, అన్నీ కలిసి ఫోటోలకి. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ, మా అబ్బాయి ఏమో గౌరత్త రా అక్కడ నీకు పాండా ఉంది చూపిస్తానని చెప్పి తీసుకెళ్తున్నాడండి. ఇక్కడ చూడండి కలర్ బటర్ఫ్లై అసలు ఎంత ఇదిగా ఉందో. అసలు ఇన్ని కలర్స్ ఒకే చోట చూసాక మన కెమెరా కూడా కన్ఫ్యూజ్ అయిపోతుందండి. పాండా చూడండి, ఈ పాండానే మా అబ్బాయి చూపిస్తున్నాడండి. అత్త రా పాండా చూపిస్తాను అని చెప్పేసి. నెక్స్ట్ ఈ బటర్ఫ్లై అసలు చూడండి అసలు అసలు ఎలాంటి ఇన్ని రకాల ఫ్లవర్స్తో అసలు వాళ్ళ థాట్కైనా మెచ్చుకోవాలి కదండి. మా అబ్బాయి ఏమో వాడి హ్యాపీనెస్కి అసలు ఆనందానికే అవధులు లేవండి అంతగాను. ఇక్కడ చూడండి విఎంఆర్డిఏ చైర్మన్ గారు వచ్చారండి ఈ షోని చూడడానికి. సో ఆయన్ని కూడా మేము వీడియో తీసామండి. చూడండి ఈ విఎంఆర్డిఏ దగ్గర మా అబ్బాయికి గౌరీకి పిక్ తీస్తున్నాను నేను. సో
చూడండి అసలు అది కూడా ఫ్లవర్స్తోనేనండి అసలు. ఇప్పుడు మొత్తం మీరు చూస్తుందంతా పూలతో చేసిన ఆర్ట్ అండి. ఇది చూసాక ఒక్కటే అనిపిస్తుంది, అసలు మనకు పూలకి నీళ్ళు పోయడమే కష్టం, వీళ్ళు ఏకంగా స్టాచ్యూలే చేసేసారు అనేసి కదండి. ఎంత అసలు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ సెల్ఫీసే తీసుకుంటున్నారు. వైట్ ఎలిఫెంట్ ఉంది చూడండి ఇక్కడ, అసలు ఎంత బాగుందో కదా అసలు ఈ వైట్ ఎలిఫెంట్. అందరూ కూడా ఇక్కడ పూల కంటే కెమెరా ముందే ఎక్కువ నవ్వులు, పిల్లల పరుగులు, పెద్దవాళ్ళ ఫోజులు, అసలు చెప్పక్కర్లేదండి. మొత్తం ఫుల్ ఎంజాయ్ అండి. ఇక్కడ చూడండి ఎలుగుబంటి ఉంది, బియర్ షేపు. అమ్మో చూడండి, ఓడియమ్మ బంటి అనొచ్చు కదండి. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చాక మైండ్ చాలా ఫ్రెష్ అవుతుందండి. మనకున్న ఫోన్ నోటిఫికేషన్స్ మర్చిపోయి నేచర్ని ఎంజాయ్ చేయొచ్చండి. అందుకే ఇలాంటి ప్లేసులకి అప్పుడప్పుడు రావాలండి. అసలు ఇది చూడండి, కాకరకాయలతో చేశారండి ఈ డ్రాగన్ని. అసలు నిజంగా గ్రేట్ కదండి. కాకరకాయలతోటి అసలు ఎంత షేప్ వచ్చిందో అసలు నిజంగా. అసలు ఇన్ని కలర్స్ అసలు ఒకే చోట చూసాకైతే మాత్రం కెమెరా కూడా అంటదండి, బాస్ ఇక చాలయ్యా అనేసి, అంతే కదండి. అసలు చూడండి అసలు ఇవి నేను మా అబ్బాయి అండి. అసలు మేము ఇక్కడ కూడా మేము ఒక ఫోటోకి స్టిల్ ఇచ్చామండి ఇక్కడ ఏదో అలాగా. ఇవి ఆర్కిడ్స్ ఫ్రెండ్స్, అసలు చూడటానికి చూడండి చాలా డెలికేట్ ఉంటాయి, కానీ ఇవి ఇంట్లో పెంచాలంటే పూల కన్నా మనకే ఎక్కువ కేర్ కావాలి అనిపిస్తుందండి. అసలు ఇప్పుడు మీరు చూస్తుందంతా ఫ్లవర్స్, ఫ్రూట్స్తో చేసిన ఆర్ట్ అండి ఇదంతాను. ఇలా పూలతో ఇలా డిజైన్ చేయడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మనం ఒక కుండీలో ఒక మొక్క బ్రతికించడమే కష్టం, వీళ్ళు ఏకంగా ఆర్టే చేసేస్తున్నారు ఫ్రెండ్స్. అసలు చూడండి ఫ్రెండ్స్, అసలు ఇక్కడ అందరూ ఫుల్ బిజీ అండి. పూలు చూస్తున్నారు, పూలతో పాటు సెల్ఫీలు తీసుకుంటున్నారు, పిక్స్ తీసుకుంటున్నారు. అసలు చూడండి, అసలు పిల్లల పరుగులు, పెద్దవాళ్ళ ఫోజులు, మొత్తం ఫుల్ ఫ్యామిలీ వైబ్స్ అండి. అసలు ఈరోజైతే మాత్రం నిజంగా చెప్పాలి అంటే ఇలాంటి ప్లేసులకు వస్తే మైండ్ చాలా చాలా రిలాక్స్ అవుతుందండి. ఫోన్ పక్కన పెట్టి కాసేపు నేచర్ని టైం ఇచ్చే ఛాన్స్ అండి ఇది మనకి, రియల్లీ అండి. అయితే ఫ్రెండ్స్ ఇది ఓకే ఫ్రెండ్స్, అయితే ఇది మా ఫ్లవర్ షో వ్లాగ్ అండి. మీకు నవ్వు, రిలాక్స్ రెండు వచ్చాయని అనుకుంటున్నామండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దామే. సో అంతవరకు స్టే హ్యాపీ అండి, స్టే ఫ్రెష్, ఓకేనా. ప్లీజ్ ఫ్రెండ్స్, వీలైతే మా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కార్వింగ్స్ చూడండి, అసలు ఈ గణేష్తో ఎంత బాగా చేశారో. అసలు ఇవి ఫ్రూట్స్తో చేశారు ఫ్రెండ్స్, అంటే గుమ్మడికాయతో చేశారు అంతే. ఇక్కడ పూలు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏసీ లేదు కానీ ఫ్రెష్నెస్ ఫీల్ అనేది మాత్రం ఉంది ఫ్రెండ్స్. టెన్షన్స్ ఫ్రీ, కలర్ఫుల్స్. అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ ప్లేస్కి ఒక మెస్మరైజింగ్ మూమెంట్ అండి. అసలు చూడండి ఫ్రెండ్స్, ఇది స్పెషల్ సెక్షన్ ఫ్రెండ్స్. పూలతో చేసిన ఈ డిజైన్స్ నిజంగా అద్భుతంగా ఉన్నాయి కదండి. ఇది కేవలం ఒక ప్రదర్శన కాదండి, ఇది ఒక అందమైన కళ అండి. అసలు చూడండి, అసలు చుట్టూ పార్క్లోని చెట్లకు కూడానండి. ఇక్కడ చూడండి కొన్ని ఫోటోషూట్స్ కూడా అవుతున్నాయండి. వీలైతే అలానే మేము కూడా చేసుకున్నామండి ఫోటోషూట్, వీలైతే చేస్తారు దాకా. ఇక్కడ మీరు కూడా చూడొచ్చండి. చూడండి, ఫ్యామిలీలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారండి. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ మంచి టైం స్పెండ్ చేస్తూ చూస్తున్నారు కదా మీరు కూడా. అసలు ఈ నేచర్ని నిజంగా సిటీలో ఇంత మంచి నేచర్ ఉండడం కూడా మన లక్కే కదండి. అసలు ఇలా ఉంటున్న వల్ల వీకెండ్స్లో బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం కదండి ఇలాంటి పార్క్స్కి వచ్చి మనం. చూడండి,
చేపలు చూడండి ఎంత బాగుందో అసలు అసలు ఇక్కడికి అడుగు పెట్టగానే మైండ్ చాలా రిలాక్స్ అవుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న కూడా చాలా చాలా కలర్ఫుల్ ఫిష్ అండి. ఇవి గోల్డ్ ఫిష్ చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. ఇది ఏంజల్ ఫిష్ అండి. చాలా స్లోగా గ్రేస్ఫుల్గా ఈదుతున్నాయి కదండి. ఇవి చిన్న చిన్న ఫిష్లన్నీ గుంపు గుంపుగా ఈదుతూ చూడటానికి చాలా బాగున్నాయి కదండి. నీళ్ళలో ఇవి ఇలా కదులుతూ చూడటమే ఒక థెరపీలా ఉంది కదండి మనకు అసలు. ఇది అసలు ఒక స్పెషల్ సెక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని రేర్ ఫిష్లు కూడా ఉన్నాయండి. వాటికి ప్రత్యేకంగా ట్యాంక్స్ కూడా ఉంటాయండి ప్రతి ఫిష్ దగ్గర. ఇలా అసలు దగ్గరగా చూడటం నిజంగా మంచి అనుభవం కదండి. అసలు ఇక్కడ ఈ ఫిష్లు చూడాలి అనుకుంటే ఇక్కడ పిల్లలు చాలా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఫిషెస్ని చూసి చాలా చాలా ఎగ్జైట్ అవుతున్నారండి. ఫ్యామిలీతో రావడానికి మంచి ప్లేస్ అండి. చిన్నపిల్లలకి అయితే ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అండి. నిజంగా చెప్పాలంటే ఫిషెస్ని ఇలా చూస్తూ ఉంటే మైండ్ చాలా ప్రశాంతంగా మారిపోతుందండి. మనకున్న ఈ బిజీ లైఫ్లో కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నట్టుగా ఫీల్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా వ్లాగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నామండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. స్టే హ్యాపీ, స్టే కూల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్. లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.